ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సెక్షన్ 17A వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు అస్పష్టత ఉన్న క్వాష్ పిటిషన్ మాత్రం కొట్టివేసిన విషయం మనకందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సక్రమేమని ఇద్దరు న్యాయమూర్తులు తేల్చి చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. చంద్రబాబు గారికి ఈ విషయంలో చుక్కిందరని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A తనకు వర్తిస్తుందని, అందుకే ఈ అరెస్ట్ అక్రమమని వాదిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు గారు. ఈ పిటిషన్ తొలుత ఏసీబీ కోర్టు, ఆ తర్వాత ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన గతేడాది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు గారు. దీనిపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బెల ఎం త్రివేదుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల విడుదలైన తీర్పులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ ట్రయల్ కోర్టుకు రిమాండ్ అధికారం ఉంటుందని, అరెస్ట్ అక్రమమని చెప్పలేమని ఇద్దరు అభిప్రాయపడ్డారు. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ కేసును సుప్రీంకోర్టు సిజేఐ బెంచ్కు రిఫర్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు గారికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించనుందట. సుప్రీంకోర్టు అయితే భారీ తీర్పు వెలువరించిందట. మరోవైపు ఈ కేసు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా బిగ్ అదిరిపై ప్లాన్ వేశారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.